యా అభిషేక్ శర్మ ఆన్ స్ట్రైక్. ఇప్పుడు ఏమన్నా బాల్ హిట్టింగ్ మనం చూస్తామా? కొడతాడు, సిక్స్ కొట్టేశాడు. ఓ మై గాడ్, సిక్స్ కొట్టేశాడు. వాట్ ఏ ప్లేయర్. నాకు తెలుసు అభిషేక్ శర్మ ఇంతనే ఆడతా, నాకు తెలుసు. తుప్పల్లో కొడితే తుప్పల్లో పోయి పడుతుంది బాల్ మాత్రం. ఓ మై గాడ్, అసలు ఆ వైడ్ యార్కర్ని కూడా మనోళ్ళు బౌండరీ లైన్కి పంపించండి. యా గ్రేట్ బాయస్. అసలు ఇది ఓ మై గాడ్, అసలు ట్రాస్ని చూసి అసలు ఫ్రంట్ ఫుట్ వరకు బాగా యూటిలైజ్ చేసుకున్నాడు మన. అదిగోండి ఇంకో బాడీ సిక్సర్. కిషన్ వికెట్ పడిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తారు? మన నితీష్ కుమార్ రెడ్డి. మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్ అయ్యా. ఓకే మరి ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాడు. ఫస్ట్ బాల్ సిక్స్. టెక్నిక్ బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. అసలు రాట ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టగానే బ్యాటరీకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అనమాట. ఆర్సీబీ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓకే. వెంకటేష్ అయ్యర్ కొడుతున్నాడుగా, కొట్టకూడదు కదా వెంకటేష్ అయ్యర్. వికెట్ లీడ్ అయింది. ఓకే అయ్యర్ ఆన్ ఫైర్. యా చూద్దాం మన అయ్యర్ నుంచి ఇంకా ఎట్లాంటివి ఏమన్నా వస్తాయా. ఆడుతున్న ప్లేయర్ ఒకే కొలాప్స్ అయిపోయింది ఒక్కసారి వెంకటేష్ అయ్యర్ది. అసలు మంచిగా ఆడుతాం. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోకుండా వెళ్ళిపోయాడు పాప. నాకు అదే కొంచెం బాధాకరంగా ఉంది. కోహ్లీ వికెట్ పడే అవకాశం ఉందా? మన ఫైనల్గా విరాట్ కోహ్లీ వికెట్. అరే విరాట్ కోహ్లీ వికెట్ పడిపోయింది ఏంటి ఇప్పుడు? అంటే బౌలింగ్, అసలు అది కదా బౌలింగ్ అంటే. ఓ మై గాడ్, అసలు నాకు ఒక్కసారిగా సీట్లోంచి లెగ్స్ వెళ్ళేటట్టు చేశారు బౌలింగ్ మాత్రం. బౌలింగ్కి అసలు ఎటు పరిస్థితుల్లో క్లాప్స్ కొట్టాల్సిందే మనందరం. ఒకసారి మీరు కూడా క్లాప్స్ కొట్టండి అమ్మ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. యా అసలు బౌలింగ్ లేదనుకున్న టీము ఇప్పుడు బౌలింగ్ అసలు అత్యధికంగా చేసిందంటే మెచ్చుకోవాల్సిందే. మన హోమ్ టీం తర్వాత ఏదైనా. ప్యాట్ కమిన్స్ అయితే వచ్చాడు. వికెట్ ఏమైనా పడిద్దా? వికెట్ ఇప్పుడైతే మన భువనేశ్వర్ వచ్చాడు. వికెట్లు ఏమైనా తీస్తాడా మరి? వికెట్ అమ్మయ్య. వికెట్ అయితే అమ్మయ్య అనకూడదా? అరే వికెట్ పడిద్ది అనుకునే టైంలో వికెట్ క్యాచ్ మిస్ చేశాడే మన వాళ్ళు, ఆర్సీబీ వాళ్ళు. సర్లే చూద్దాం, ఇంకా వికెట్లు అంటే అవకాశం అనేది ఒక్కసారి వచ్చింది. పద్దాకలు అదో వచ్చిన దాంట్లోనే చూసుకోవాలి.